వెరీ సింపుల్. పాపినైనా నన్ను క్షమించు, రెండేమనంటారు, పాపినైనా నన్ను క్షమించు. క్రీస్తు ప్రభు ఈ కోటి విద్య చేసినప్పుడు మానవుడు చేయరాని పాపం చేశాడు, చేయరాని తప్పులు చేశాడు, చేయరాని పనులెన్నో చేశాడు ఆయన. కానీ ఆ తప్పులకు పరిహారం చెల్లించింది ఎవరయ్యా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఓమేగా, ఆది అంతమై ఉన్నవాడు. ఆకాశం నుండి ఇప్పుడు వర్షం వస్తుందంటే దేవుడు కురిపిస్తున్నాడు, భూమి పండాలంటే దేవుడు పండిస్తున్నాడు, నీవు నేను బతికున్నామంటే దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చిన దేవుడే మన కొరకు తన ప్రాణం కలవరి శిలువలో పెట్టాడు, మన కొరకు తాను మరణించాడు, తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తం ఈ భూమి మీద ఒలికించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడిగా లేచాడు. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవములకైనా ఈ ప్రయాసం. ఈ పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివితే, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ కొత్త రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. కానీ నీ హృదయం ముందు యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే రక్షణ. ఇప్పుడు ఆధార్ కార్డు ఎంత అవసరం మనిషికి? ఏదైనా పిక్చర్ రావాలన్నా, మరి ఏమైనా పనులు జరగాలన్నా, బిడ్డలకు స్కూల్లో చేరిపోయాలన్నా ఆధార్ కార్డు నెంబర్ ఉంటేనే పని అవుతుంది. ఆధార్ కార్డు నెంబర్ లేకపోతే మా మీ సేవలు పోయి తీసుకో అంటారు. నిజమా పోతాం? అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాల్సింది ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే నిత్య జీవం. అందుకే నీకు ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకోండి. ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు లోకానికి రక్షకుడు, నమ్మండి.